ఏందే ఇంత ఆగమాగం అవుతున్నావు? నిన్నెప్పుడు ఇట్లా చూడలే. ఏమోనే మస్తు నారాజ్ అవుతుంది. సరే గాని నా డ్రెస్ మంచిగా ఉందా? బానే ఉంది కదా? అసలే బాంబే పోరగాడు, నేనేం మోటుకు కొడతలే కదా. నీ అమ్మ పిచ్చిలేసిందా? నా బంగారమే నువ్వు, నా చాన్క తుకుడా నువ్వు. ఏం తుకుడాను, నా దిల్లంతా తుకుడా తుకుడా అవుతుంది. పక్కా వస్తాడు కదా? బరాబర్ వస్తాడు, నువ్వేం ఫికర్ చేయకు. అయితే ఓకే. వస్తాయి, మురారి వాళ్ళ చెల్లొస్తుంది. హాయ్ ముకుందా. హాయ్. ఎంతసేపు అయ్యింది వచ్చి? జర్షిప్ అవుతుంది, 10 నిమిషాలు. మీ అన్న రాలే? వస్తున్నాడు వెనకాల. హాయ్. హాయ్. రానన్ను? అదేం లేదు, ఇంట్లో చదువు అదే అదే అవుతుంది. చెల్లికి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ లేరని నేను కల్పిద్దామని తీసుకొచ్చా. అయితే సరే, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్స్. అరే షేక్ హ్యాండ్ ఇవ్వు పంతులు, ఇచ్చినంత మాత్రం ఎత్తుకుపోతానే ఏంది? సరే గట్ల చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? పాపం మా అన్నయ్య చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు, కానీ చాలా బాధ ఉంది తెలుసా? అబ్బా ఊకో, మీ అన్నకు బాధలేంది? మస్తుగా చదువుతాడు, ర్యాంకుల మీద ర్యాంకులు కొడతాడు, చూడనీకే కూడా మస్తు ఉంటాడు. ఇంకేం బాధలుంటాయి? లేదు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. ఏమన్నావు? ఏంటింత లేట్? రండి. వస్తున్నాము. ఏ అది కాదు, అసలేం జరిగిందో ఫాస్ట్గా చెప్పు. అవును, వాడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. నేను ఫాస్ట్గా చెప్పుడా బాబు, లేట్ చేయకు అని చెప్పా. అవలేదానా ఊకోయే, చూస్తే గలీజుంటదే. వేరే పోరే లవ్ చేసాడిందే, మళ్ళా నేను నా లవ్ ఏం కావాలి? బేచాన్ బేచాన్ అవుతుంది. చా పోరి ఏందా ఈడున్నావు? నీకోసం గల్లీ గల్లీ ఎత్తుకుతానా. కూర్చో. ఏంది ముచ్చట? కూసో అని మూతి ముడిచి అనబడితివి, ఏమైంది? ఏమవుడైందే? నా పానం కింద మీద అయ్యింది. ఈ అమ్మ పడక పడక పోరగాళ్ళు లవ్లా పడితే ఆగమాగం చేస్తాడు. ఇన్ని పంచాయతీలైందే. అసలు ఇప్పుడు ఏమైందే? నువ్వు చిల్లుండు. ఓ పోరి, గుంజి కొడితే కెస్సుమంటావు. నీ అవ్వ గిడ నేను చస్తుంటే నీ నవ్వలేందే? నీ అమ్మ పోరి, గుండాగినంత పనైంది. అయినా అసలు ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏందే? ఇల్లుగాలి నేనేడుస్తా అంటే సుట్టకు నిప్ప కావాలన్నట్టున్నది నీ పంచాయతీ. ఇగో ఎవ్వరిల్లు గాలలే, ఎవ్వరి సుట్టకు నిప్ప అవసరంలే, అర్థమవుతుందా? మళ్ళీ ఏం చేయాలనే? అదంతా కాదు గాని సరే, ఆ పోరడు ఆ పిల్లని ప్రేమిస్తుండే ఓకే, మరి ఆ పిల్ల కూడా ఆ పోరని ప్రేమిస్తుందా? ఇద్దరికి ఓకేనా? సరే, ఈ ముచ్చటంతా పోని, ఇంతకీ నువ్వు ఆ పిల్లగాని ప్రేమిస్తున్న సంగతి నువ్వు వానికి చెప్పినావానే? అవు పోరి, నాకీ ఆలోచన రాలేదేందే? పాపం మళ్ళా పాగలు పాగలు ఉన్నావు, దిమాకేడా పనిచేస్తుంది ఇది. పోరి, నా బేజా క్లియర్ చేసినావు పో. థ్యాంక్స్. ఇక నా స్టైల్లో రెచ్చిపోతా. మురారి, జరా 1 మినిట్. నువ్వేంటి ముకుందా ఇక్కడ ఈ టైంలో? ఏం కాలే, గిట్లా పట్టుకోయేది. అయ్యో, నేను తీస్తా. ఈ పేపర్ ఏంటి? అసలు ఏం కావాలి? ఏం లే స్వామి, చిన్న హెల్ప్ కావాలి. నీ మూడ్ గిట్లా మంచిగానే ఉంది కదా? బానే ఉంది, చెప్పు.
హరి, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానా. ఆహా, సూపర్. అయితే ఆ అబ్బాయికి తెలుగు అంతంతనే వస్తుంది. మా దోస్తులను అడిగితే లవ్ లెటర్ ఇంగ్లీష్లో రాయాలన్నారు. ఇక నీకు ఎరికే కదా, మనకి ఏబిసిడీలు ఎర్రగా ఉంటాయో నల్లగా ఉంటాయో తెలియదు. అయితే నువ్వైతే ఇంగ్లీష్ ఇరుగా తీస్తావు కదా, జర మంచిగా ఇంగ్లీష్లో ఒక లవ్ లెటర్ రాసి పెడతావని. సరే, కానీ నువ్వు తెలుగులో చెప్పు, నేను ఇంగ్లీష్లో రాస్తాను. బంగారం స్వామి. చెప్పు. చెప్పినా కదా, బంగారం స్వామి నువ్వు. ఓహో, యువర్ మై గోల్డ్ అని రాయాలా? చీ, నా ఇంగ్లీష్ పోయేటట్టుంది. ఓ పని చేద్దాం, నువ్వు నాకు మొత్తం తెలుగులో చెప్పు, దాని తర్వాత నేను ఇంగ్లీష్లో రాసిస్తాను. గట్లనే. ఇగో పిల్లగా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. గిన్ని దినాలు ఊపిరి పీల్చుకుంటేనే బతుకుతాం అనుకుంటి, కానీ ఇప్పుడు తెలుస్తాంది అది నీకోసమని. అబ్బా, చాలా డెప్త్ ఉంది. అమ్మ తోడు, ఒక్క మాట చెప్తానా, అట్లిట్లయితలే. అరే 2 దినాల్లా మా అమ్మాయ్య ప్రేమనే మర్చిపోయేటట్టు చేసినావు. నాకు 7 జన్మల మీద నమ్మకం లేదు, ఈ జన్మలో మాత్రం నువ్వే నా హీరో. నువ్వు అనుస్వామి, మా అయ్య కాలు పట్టుకొనైనా సరే నిన్ను పల్లకిలో కూసబెట్టి ధూమ్ ధామ్గా పెళ్లి చేసుకుందాం. ముకుందా, నీ లవ్, నీ ఎక్స్ప్రెషన్స్ వెరీ హార్ట్ టచింగ్. ఏదో అన్నా? అదే హార్ట్ టచింగ్ అంటున్నా. గదే, నాకు కూడా గదే కావాలి. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్కి హార్ట్ టచ్ అవ్వాలంటావు. సరే, ఈవినింగ్ రాసిస్తా ఇంగ్లీష్లో నీ ఫీల్ని. గట్లనే. అవు, నేను గిట్లా చెప్తే నా మనసులో ప్రేమ అర్థం చేసుకుంటాడంటావా? ఖచ్చితంగా చేసుకుంటాడు. చేసుకుంటాడా? చిక్నే, దావత్ మామూలుగా ఉండదు నీకు. సరే, నేను వస్తా, మళ్ళా సాయంత్రం కలుద్దాం. నువ్వు లెటర్ నా చేతిలో పెడితే నేను తీసుకోవా ఆయన చేతిలో పెడతా. సరే. అవును, మీ బాబాయ్ది ఈ ఊరే, మరి మీదే ఊరు? మాది వరంగల్. వరంగల్? వరంగల్. వరంగలా? వరంగల్. వరంగల్ వరంగలే. అయ్యో, బాగా ఇన్నగా పేరు. నేను ట్రై సిటీస్ కాజీపేట్, హనుమకొండ, వరంగల్, వా మస్తుగా ఇన్నగా పేరు నేను. ఇంకేదో పేరుంటదే, ఏందది? ట్రై సిటీ టైగర్. గా పోరి గురించి అయితే ఫుల్ గినా. నువ్వు వరంగల్ పోతే చెప్పు, మంచిగా కలిసి ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. సరే, ట్విన్ సిటీ టైగర్. ఏమన్నావు? తనక్క ట్రై సిటీ టైగర్ అయితే నువ్వు ఇక్కడ ట్విన్ సిటీ టైగరే కదా. మస్త్ అన్నోలే. ట్విన్ సిటీ టైగర్ దిల్ ఖుష్ అయ్యింది. పో, ఇయాల 2 ముద్దలు ఎక్కువ తింటా. పోయేస్తా మళ్ళా. బాయ్ బాయ్. ఫస్ట్ టైం లవ్ లెటర్ రాయడం, అది కూడా తెలుగులో ఇంగ్లీష్లో. చూద్దాం, పాపం తనది ఆనెస్ట్ లవ్, సక్సెస్ అయితే బాగుండు. వాట్, 143 మిస్డ్ కాల్సా? ముకుందా ఎందుకు ఇన్నిసార్లు చేసింది? ఏమోనే, ఎన్నిసార్లు కాల్ చేసినా అస్సలు లిఫ్ట్ చేస్తలేడు. మురారి ఫోన్ చేసిండు. హలో మురారి. ముకుందా, అన్నిసార్లు కాల్ చేసావేంటి? మస్తు నారాజ్ అవుతుంది బాబు, నాకు భయం అవుతుంది. 6 కొట్టగానే లెటర్ ఇస్తా అంటివి, నువ్వు జర ధైర్యం చెప్తావని కాల్ చేసిన. అయితే 143 టైమ్స్ కాల్ చేస్తారా? 143యా? ఐ లవ్ యూ మస్తు చేసినావే. 143 ఐ లవ్ యూ ఏంటి? అది నా దోస్తు జర మజాక్ చేస్తుంది, సారీ. సరే, ఇంగ్లీష్లో లెటర్ రాయడం అయిపోయింది, నువ్వు టైం చెప్పు, నేను వచ్చి ఇచ్చేస్తాను. తీసుకొని ఇచ్చడే కదా. తీసుకొని ఇచ్చుడేంది?
నీ బాయ్ ఫ్రెండ్కి ఏవా? ఇస్తా స్వామి, ఇస్తా. 6 గంటలకి కలుస్తా అన్నాడు. మనం 5:45కే కలుద్దాం, సరేనా? సరే, వస్తా. మురారి ఒక్క నిమిషం చెప్పు. నా మనసులో మాట చెప్తున్నా కదా, ఏ డ్రెస్ వేసుకుంటే మంచిగా కొడతా? తనకేం ఇష్టమో నాకేం తెలుసు. పోనీ తనకిష్టమైన కలర్ వేసుకో. తెలియదు మురారి. పోనీ నీకే కలర్ ఇష్టమో చెప్పు. మెంటలా నీకు? నాకే కలర్ ఇష్టమైతే ఏంటి? ఊరి నీ ముద్దపప్పు నీకు అర్థమై చావట్లా. అదే మామూలుగా అబ్బాయిలకి ఏ కలర్ ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం తెలుస్తుంది కదా, అందుకని. నాకు తెలిసి నేను విన్న ప్రతి అబ్బాయి డ్రీమ్లో ఒకటి ఉంటుంది. ఏమిష్టం చెప్పు. ఒక ట్రెడిషనల్ లుక్లో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు యూజువల్గా. మరి నీకే కలర్లో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ముకుందా, నాకు నచ్చింది ఎందుకు నీకు? నీకు నచ్చింది నువ్వు ప్రాపర్గా చేయి, లేదా అతనికి నచ్చింది వేసుకో. సరే స్వామి, కానీ ఒక్కసారి చెప్పొచ్చు కదా నీకే కలర్ ఇష్టమో. స్పెసిఫిక్గా కలర్స్ అంటే ఏం లేవు. నాకు మామూలుగా అమ్మాయిలు ట్రెడిషనల్స్లో ఉంటే ఇష్టం. ఓకే, కలుద్దాం మరి. సరే. ఓహో పరి, లంగావని వేసుకొని లాల్ దర్వాజా తిరిగినావంటే చెమ్మకుంటా. గంతే. సరే మళ్ళా నేను పోయేసి వస్తా. ఆల్ ది బెస్ట్. హలో స్వామి, ఏమైంది అలా బొమ్మ లెక్క నిలబడున్నావు? కొంపదీసి నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయినావా ఏంది? కొంచెం. ఇదిగో నీ ఇంగ్లీష్ లవ్ లెటర్. గోల్డ్ స్వామి నువ్వు. నా లవ్ ఓకే గాని నీకు గుడి కట్టేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవు మంచిగా కొడుతున్నానా? బాగున్నావు ముకుందా. హీల్ డెఫినెట్లీ లవ్ యూ. డోంట్ వరీ. సరే గాని ఇగో ఒకసారి నువ్వేం రాసినావో నీ నోట్తోనే చదువు. ఎలా ఉంది? నువ్వు చెప్పిన ఫీల్ వచ్చిందా? నేను చెప్పిన దానికంటే దాని బాబు లెక్క రాసినావు. సరే తీసుకో, ఇంకా నేను వెళ్తాను. అతను వచ్చాక అతనికి ఇచ్చేసేయి. అవును, అయినా నీకు చదవడం రాదు కదా, మరెలా? ఇగో ఫోన్లో రికార్డ్ చేసిన గిదే వినిపిస్తా. మీ లవ్ నేను చెప్పడం ఏంటి? నీ లవ్ కాదు, నా లవ్వే నేను చెప్తా. ఏంటి? అవును, నా లవ్వే నేను చెప్తున్నా మురారి. నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు,